హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ సుధీర్ రెడ్డి ఫ్రమ్ అన్విక్ హాస్పిటల్స్. నార్మల్లీ ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది. కొంతమందికి లైక్ పీఓపీస్ అని చెప్పేసి మనము సింథటిక్ ప్లాస్టర్ అని చెప్పేసి పట్టి వేస్తూ ఉంటాము. కొంతమందికి ద ఫ్రాక్చర్ హస్ డిస్ప్లేస్డ్ అంటే విరిగింది, పక్కకు జరిగిందని చెప్పేసి అలాంటి వాళ్ళకి సర్జరీ అడ్వైజ్ చేస్తుంటాము. సర్జరీ చేస్తూ ఉంటాం. సో ఈ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు కామన్గా చేసే మిస్టేక్స్ ఏముంటాయి అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ టు బి అవాయిడెడ్ అనేది మనం ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఒకవేళ ఇంజరీ అయిపోయింది, ఫ్రాక్చర్ అయ్యింది అన్నప్పుడు యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఈ టైం డ్యూరేషన్, ఫ్రాక్చర్ హీలింగ్ డ్యూరేషన్ని వీ కాంట్ ఇంక్రీజ్, వీ కాంట్ డిక్రీజ్. బేసికలీ సమ్ స్టాండర్డ్ డ్యూరేషన్ ఉంటుంది. దేవుడు ఒక టైం పెట్టాడు, ఆ టైం లోపల ఫ్రాక్చర్ హీలింగ్ అనేది కామన్గా అవుతూ ఉంటుంది. ఎముక విరిగింది, ఇక్కడ ఈ 2 బోన్స్ ఉంటాయి, ఇక్కడ ఫిక్స్ చేశాము. బట్ ఫిక్స్ చేసిన తర్వాత వాట్ ఆర్ థింగ్స్ టు బి అవాయిడెడ్ అంటే లైక్ ఎవరో ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, మనం సర్జరీ అయిపోయిన తర్వాత జిమ్ చేయాలరా, మనం వెయిట్స్ ఎత్తాలి, బాగా చేస్తే మనకు తొందరగా బోన్స్ అతుక్కుంటుంది అని చెప్పేసి అడ్వైజ్ ఇస్తాను. అట్లా నా పేషెంట్స్ ఇద్దరు నేను ఎక్స్పీరియన్స్ చేశాను బేసికలీ. ఎందుకంటే మా ఫ్రెండ్ అడ్వైజ్ చేశాడు సార్, నేను వెళ్ళి జిమ్కి, ఏది ఆల్మోస్ట్ 20th డే. సో డోంట్ డూ ఆల్ దోస్. బేసికలీ ఫాలోఅప్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. మేము ఏం చేస్తామంటే 10 days సూచరిమల తర్వాత 1 month కానీ, 2nd month కానీ, 3rd month వరకు రమ్మంటాం. ఈ 2-3 months ఫాలోఅప్స్ అనేటివి కంపల్సరీ మెయింటైన్ చేయండి. అండ్ డాక్టర్ ఎప్పుడైతే అడ్వైజ్ చేస్తున్నారో, ఏ ఎక్సర్సైజ్ అయితే అడ్వైజ్ చేస్తారో ఆ ఎక్సర్సైజ్ మాత్రమే చేయండి. మీ సొంత తెలివి యూటిలైజ్ చేయొద్దు. బట్ ఇఫ్ ఆర్ హ్యావింగ్ సమ్ డౌట్స్ అంటే లైక్ ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చూసాము, ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చా అనేది కూడా యూ జస్ట్ కన్ఫర్మ్ విత్ యువర్ డాక్టర్. ఈ వెయిట్ ఇప్పుడు యూజ్ చేయొచ్చా, ఇంతకన్నా వెయిట్ నేను చేయొచ్చా చేయకూడదా అనేది డిపెండింగ్ అపాన్ యువర్ ఆర్థోపెడిషియన్ అడ్వైస్ తర్వాత మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. నార్మల్లీ ఇప్పుడు జిమ్లో కానీ ఇవి కానీ వెయిట్స్ చేసినప్పుడు ఏముంటుంది అంటే, మనం ఒక ఫ్రాక్చర్ ఉంటుంది, ఫ్రాక్చర్ అయిన తర్వాత ఒక ప్లేట్ వేసి పైన కింద స్క్రూస్ వేసి ఫిక్స్ చేసిన తర్వాత కొన్ని ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేస్తూ ఫ్రాక్చర్ ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అయిన తర్వాత నువ్వు ఎంత వెయిట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 5 kg 10 kg అట్లా వెయిట్స్ చేస్తున్నప్పుడు ప్రెషర్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. దానివల్ల స్క్రూస్ కానీ ఇవి కానీ కొన్నిసార్లు బ్యాక్ అవుట్ అయ్యే ఛాన్సెస్, బోన్ వీక్గా ఉంది అంటే పుల్ అవుట్ అయ్యే ఛాన్సెస్, ఇవన్నీ కూడా అంటే ఈ ఫ్రాక్చర్ ఫిక్సేషన్ అనేది ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడు కూడా మీ సొంత డెసిషన్ తీసుకోకండి. ఎంత వీలైతే అంత మీరు మీ ఆర్థోపెడిక్ సర్జన్స్ అడ్వైస్ చేసిన అంటే తర్వాతనే మీరు ప్రొసీడ్ అవ్వండి. ఫ్రాక్చర్ తర్వాత నేను కాల్షియం టాబ్లెట్స్, వైటమిన్ డి ఇవన్నీ కంపల్సరీ వాడాలా అనేది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సప్లిమెంట్స్ వాడడం వల్ల దెర్ విల్ బీ ఇంక్రీజ్ ఛాన్స్ ఆఫ్ హీలింగ్, బట్ ఈజ్ దేర్ కంపల్సరీ? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. బేసికలీ నువ్వు తినే ఫుడ్లో దీంట్లో కాల్షియం, దాంతో కూడా ఫ్రాక్చర్ హీలింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఈ కాల్షియం సప్లిమెంట్స్ కానీ, వైటమిన్ డి సప్లిమెంట్స్ కానీ ఇవన్నీ ఎందుకు ఇస్తూ ఉంటామంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ అడిషనల్ హీలింగ్ అనేది కాన్సెప్ట్ బేసికలీ. అంతే తప్ప ఈ వెదర్ ఇట్ ఈస్ 100% అవసరం అంటే లేదు. ఓకే, థ్యాంక్ యూ.